రన్ చేజుల్లో మాట్లాడుతున్న నంబర్స్. ఇది ఫ్యాన్ హైప్ కాదు, ఇది స్కోర్ కార్డ్ చదివితే గనిపించే ట్రెండ్. ఇటీవలి కాలంలో రన్ చేజుల్లో కేఎల్ రాహుల్ పాత్ర పూర్తిగా మారింది. స్ట్రోక్ ప్లే కన్నా సిచ్యువేషన్ రీడింగ్ ముందుకొచ్చింది. అదే ధోనీ స్కూల్. చివరి 3 రన్ చేజ్ విజయాలు. ఫ్యాక్ట్స్: 42 వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ, భారత్ విజయం. 34 వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ, భారత్ విజయం. 29 వర్సెస్ న్యూజిలాండ్ టీ20 సిరీస్ 2026, భారత్ విజయం. 3 మ్యాచ్లు, 3 సార్లు అనవసర రిస్క్ లేదు, 3 సార్లు నాట్అవుట్. ఇది ఆదృచ్ఛికం కాదు, ఒక కీలకమైన స్టాట్. ఇక్కడే అసలు పాయింట్. ఓడిఐ రన్చేజ్లో కేఎల్ రాహుల్ చివరి వరకు నాట్అవుట్గా ఉన్న ప్రతి మ్యాచ్లో భారత్ ఓడిపోలేదు. ఈ స్టాట్ బ్యాటింగ్ టెక్నిక్ గురించి కాదు, ఇది మైండ్ సెట్ గురించి. ధోనీతో పోలిక ఎక్కడ సరిపోతుంది? సిక్సర్లు కొట్టడంలో కాదు, స్టైల్లో కాదు. 1. కోల్డ్ మైండ్. 2. మ్యాచ్ ఎప్పుడు ఎవరిది అనేది అర్థం చేసుకునే టెంపర్మెంట్. 3. బౌండరీలు అవసరమైనప్పుడు మాత్రమే. 4. హీరో షాట్ కోసం కాదు, విజయం కోసం బ్యాటింగ్. ధోనీ భారత్ కోసం ఏం చేశాడో కేఎల్ రాహుల్ ఇప్పుడు అదే ఫంక్షన్ నిర్వర్తిస్తున్నాడు. క్లియర్గా చెప్పాల్సిన నిజం, కేఎల్ రాహుల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ధోనీ. అతను ధోనీకి రీప్లేస్మెంట్ కాదు, కానీ ఫినిషర్ పాత్రలో ధోనీ లక్షణాలు చూపిస్తున్న బ్యాటర్ మాత్రం కేఎల్ రాహుల్. ఇది పొగడ్త కాదు, ఇది ట్రెండ్ ఎనాలిసిస్. మ్యాచ్లు ముగుస్తున్న విధానం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి నిశ్శబ్దంగా కానీ బలంగా మాట్లాడుతోంది.